ఇందాక నువ్వు అడిగిన క్వశ్చన్ దగ్గరికి వద్దాం. ఏ బుక్స్ చదవాలి, అది జనరల్ నాలెడ్జ్ బుక్సా, ఎలాంటి బుక్స్, అది చెప్పాలి అంటే నేను నీకు నీ బ్యాక్గ్రౌండ్ గురించి కొంత అడగాలి. నేను యువర్ నేమ్ యశస్విని, వాట్ ఆర్ యూ డూయింగ్, ఏం చదువుతున్నావు నువ్వు? ప్రోగ్రామ్ ఆఫ్ మేనేజ్మెంట్ విత్ లీగల్ స్టడీస్ చదువుతున్నానండి, నల్సార్ యూనివర్సిటీ. నల్సార్ యూనివర్సిటీలో చదువుతున్నాను. థర్డ్ ఇయర్ చదువుతున్నాను. థర్డ్ ఇయర్ చదువుతున్నావు. ఇప్పుడు థర్డ్ ఇయర్ చదువుతున్న ఒక స్టూడెంట్ ఫ్రమ్ నల్సార్ యూనివర్సిటీ, బీటెక్లో కూడా థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్లో ఎవరైనా ఉండుండొచ్చు, ఇంటర్మీడియట్లో కూడా ఎవరైనా ఉండుండొచ్చు, 8th, 9th, 10th క్లాస్లో కూడా ఎవరైనా ఉండుండొచ్చు. ఇప్పుడు నేను ఎన్ని ఏజ్ గ్రూపులు చెప్పానో ఒకసారి చూడు. 8th, 9th, 10th ఒక గ్రూప్ అనుకుంటే, 11th and 12th అంటే ఇంటర్మీడియట్ ఒక గ్రూప్ అనుకుంటే, గ్రాడ్యుయేషన్ ఒక గ్రూప్, 3 గ్రూపులు అనుకుందాం. ఈ 3 గ్రూపుల వాళ్ళు కూడా దే ఆర్ నాట్ హ్యావింగ్ ఎలిజిబిలిటీ టు రైట్ ద ఎగ్జామినేషన్ ఇమీడియట్లీ. ఇప్పుడు నువ్వు అన్నీ ప్రిపేర్ అయిపోయి రెడీగా ఉన్నా కూడా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిన్ను ఇప్పుడు ఎగ్జామ్ రాయడానికి యాక్సెప్ట్ చేయదు. ఎవరైతే 8th క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఉన్నారో, అంటే గ్రాడ్యుయేట్ వరకు ఉన్నారో, వీళ్ళ ఏజ్ గ్రూప్ని అందంగా తయారు చేసేందుకు 13 to 19 అందాం. 13 to 19 అంటే టీనేజ్ గ్రూప్ అవుతారు. టీనేజ్ గ్రూపుల్లో ఉన్న ఏ స్టూడెంట్ అయినా, అంటే నీతో సహా ఇప్పుడు మీరు చేయాల్సిన ప్రాథమికమైన విషయం ఏమిటి అంటే, నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటూ సివిల్ సర్వీస్ సంబంధించి ప్రిపేర్ అవ్వాలి. దానికి 5 వర్క్స్ చేయాలి. క్విక్గా చెప్పేస్తాను. 1, స్కిల్స్ని డెవలప్ చేసుకోవడం. రైటింగ్ స్కిల్స్ కావచ్చు, వొకాబులరీ కావచ్చు, లేకపోతే వెర్బల్ కమ్యూనికేషన్ కావచ్చు, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ కావచ్చు, ఎస్సే రైటింగ్ స్కిల్స్ కావచ్చు, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్, స్కిల్స్ డెవలప్మెంట్ జరగాల్సిందే. అంటే నీకు ఉన్న స్కిల్స్ని డెవలప్ చేసుకోవడానికి నీ టీన్ ఏజ్ అనేది నీకు ఒక చాలా 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 ఉపయోగకరమైన ఏజ్. ఆ ఏజే బేన్ కూడా యాక్చువల్గా. అంటే ఎలా నువ్వు ఉపయోగించుకుంటున్నావు అనేది పాయింట్. అందుకని స్కిల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలోకి వెళ్ళు. ఇది మొదటి పాయింట్. టీనేజ్లో ఉన్నావు కాబట్టి. 2వది బుక్ రీడింగ్. నువ్వు ఫిక్షన్ చదువుతావా, నాన్ ఫిక్షన్ చదువుతావా, ఇంకోటి చదువుతావా నీ ఇష్టం, కానీ బుక్ రీడింగ్ పెట్టుకో. బుక్ రీడింగ్ వల్ల నీకు వచ్చే అడ్వాంటేజ్ ఏమవుతుందంటే, అది యూపీఎస్సీకి ఏదో ఒక రూపంలో ఉపయోగపడుతుంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఐఏఎస్ ఎగ్జామినేషన్ అనేది ఎలాంటిది అంటే, అది అంటే సంథింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్, ఎవ్రీథింగ్ ఆఫ్ సంథింగ్. ఇట్ ఈస్ నాట్ నథింగ్. అందుకని నువ్వు ఎప్పుడూ కూడా ఏం నేర్చుకున్నా సివిల్స్కి ఉపయోగపడుతుంది. అందులో బుక్ రీడింగ్ ఫస్ట్దేమో స్కిల్స్ డెవలప్మెంట్, సెకండ్దేమో బుక్ రీడింగ్, థర్డ్ నోయింగ్ ద సరౌండింగ్స్. నోయింగ్ ద సరౌండింగ్స్ అంటే అది నీ గల్లీలో ఏం జరుగుతుంది కావచ్చు, ఢిల్లీలో ఏం జరుగుతుంది కావచ్చు, ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకో. అసలు అది అమెరికా గురించి కావచ్చు, మాల్దీవుల గురించి కావచ్చు, ఇజ్రాయెల్ గురించి కావచ్చు, పాలస్తీనా గురించి కావచ్చు, సౌత్ ఆఫ్రికా గురించి కావచ్చు, ప్రపంచంలో ఏం జరుగుతోంది, అది కూడా మళ్ళీ ఇండియాలో ఏం జరుగుతోంది, అది కూడా మళ్ళీ మన తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతోంది, సరదాగా తెలుసుకో. ఎందుకంటే నీకు టైం చాలా ఉంది. యు ఆర్ ద టీనేజ్, యూ హ్యావ్ మోర్ అండ్ మోర్ ఏజ్. అందుకని నువ్వు ఎంత నేర్చుకుంటావో అంత నేర్చుకో. కరెంట్ అఫైర్స్ తెలుసుకో అంటాం. దానికోసం నువ్వు అనేకమైన న్యూస్ పేపర్లు చదువుతావా, సరదాగా ఏం చేస్తావో నీ ఇష్టం. ప్రపంచంలో జరుగుతుంది ఎప్పుడైతే నీకు తెలిసిందో ఫ్రెష్ అవుతావు. ఉదాహరణకి నలుగురు కూర్చుని వాళ్ళ మాల్దీవులతో ఏదో జరుగుతోంది ఇష్యూ ఇండియన్ అనుకుంటే, ఎవరైనా ఏంటియా మాల్దీవులు అనగానే ఏమో సార్ అనడానికి టక్ 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 4 విషయాలు చెప్తుంటే యు ఆర్ గెటింగ్ ఫ్రెష్నెస్. మనం మార్నింగ్ ఎలాగైతే బ్రష్ చేసుకుంటామో, స్నానం చేస్తామో, అలా నా దృష్టిలో రోజు పేపర్ చదివితే ఫ్రెష్ అవుతాం, బ్రెయిన్ ఫ్రెష్ అవుతుంది. ఇంకా 4th వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ టీనేజ్లో యంగ్ ఇండియాలో అంటే యంగర్ ఇండియన్గా ఉన్న నువ్వు చేయాల్సిన ప్రాథమికమైన విషయం ఏమిటి అంటే, నువ్వు ఎక్స్ప్లోర్ అవ్వు. ఎక్స్ప్లోర్ అవ్వడం అంటే అర్థం ఏంటంటే, లెక్చరర్స్తో మాట్లాడు, ఫ్యాకల్టీస్తో మాట్లాడు, ప్రొఫెసర్లతో మాట్లాడు.
నోయింగ్ ద థింగ్స్ ఎలా అయితే ఇందాక కరెంట్ అఫైర్స్లో అన్నామో, నోయింగ్ ద పీపుల్, నోయింగ్ ద ప్లేసెస్. కొన్ని వెళ్ళగలిగితే వెళ్ళు, తాజ్మహల్ ఇంకో ఆగ్రాను ఇంకో చోట వెళ్ళగలిగితే వెళ్ళు, లేకపోతే తెలుసుకో. ఎక్స్ప్లోరేషన్ అనేది నీకు ఏమవుతుందంటే ప్రాక్టికల్ లెర్నింగ్ తీస్తుంది. ఇంకా ఐదవది వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే సమాజాన్ని పట్టించుకో. 4 ప్లాంటేషన్ వర్క్స్ చెయ్యి. లోకల్గా ఏదైనా ఒక పూర్ అనాథాశ్రమం అంటే ఆర్ఫనేజ్కో లేకపోతే ఓల్డ్ ఏజ్ హోమ్కో వెళ్ళు. లేకపోతే ఎక్కడైనా ఏదైనా ఒక మీ ఊర్లోనే ఉన్న పోలీస్ స్టేషను లేకపోతే బ్యాంకో మరొకటో వెళ్ళి వాట్ ఈజ్ దేర్ ఫంక్షనాలిటీ తెలుసుకో. ఇఫ్ యు ఆర్ నోయింగ్ ఆల్ దీస్ థింగ్స్, ఆబ్వియస్గా నీకు ఒక కంప్లీట్ పర్సనాలిటీ వస్తుంది. ఈ కంప్లీట్ పర్సనాలిటీని నువ్వు తయారు చేసుకోవడానికి 4-5 ఏళ్ళు పడుతుంది అనుకుంటే, నువ్వు 8th క్లాసులో ఉంటే డిగ్రీ వరకు 3+2+4 ఎన్ని ఏళ్ళుందో చూసి యాక్చువల్గా ఇన్ని సంవత్సరాలలో నిన్ను నువ్వు మలుచుకో. అలా కాకుండా టీనేజ్లో ఉండి అటు ఇటు తిరుగుతూ ఉంటే వేస్ట్ అయిపోతుంది. సో అందుకని ఇందులో అన్నీ వచ్చినాయి. జనరల్ బుక్ వచ్చేసింది, ఇండియన్ కాన్స్టిట్యూషన్ వచ్చేసింది, ఎవ్రీథింగ్ వచ్చేసింది. ఫోకస్డ్గా ఓన్లీ సివిల్ సర్వీసెస్ మాత్రమే ప్రిపేర్ అవుతూ ఈ టీనేజ్లో. అందులో యాక్చువల్గా నేనైతే ఒక మామూలుగా మా యొక్క ఈ గురుకులం అనే సంస్థ నుంచి నేను యంగ్ ఇండియా ప్రోగ్రామ్ ప్రత్యేకంగా పెట్టడానికి కారణం అదే. ఐఏఎస్ ఫర్ యంగ్ ఇండియా అనే పేరు పెట్టడానికి కారణం అదే. స్కిల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ను ప్రత్యేకంగా పెట్టడానికి కారణం అదే. ఎందుకు ఇది ఇంత పెట్టాలి అంటే, ఇవాళ టీనేజ్లో ఉన్న తర్వాత ఐ థింక్ నీవు కాలేజీలో ఉన్నా కూడా నీకు బాగా తెలుస్తుంది. ఇవాళ కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ స్మోక్ చేస్తున్నారు, డ్రింక్ చేస్తున్నారు, ఎఫ్ఐఆర్స్, ప్రీమ్యారిటల్, ఎవ్రీథింగ్, డ్రగ్స్, ఫోన్ ఎడిక్ట్, పోర్నోగ్రఫిక్ ఎడిక్ట్, ఇలాంటి ఉన్న ఒక వాతావరణంలో టీనేజ్ పిల్లలకి ఈ ఎడిక్షన్స్ ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఐఏఎస్ అనే ఎయిమ్ పెట్టుకుంటే, నేను డిగ్రీ అయిన తర్వాత ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నాను కదా, 5వ పని చేద్దాం చెప్పి ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటే, వాళ్ళ యొక్క రెగ్యులర్ అకాడమిక్ కోర్సెస్లోనేమో దే ఆర్ యూటిలైజింగ్ దేర్ టైమ్ ఆర్ స్పెండింగ్ దేర్ టైమ్ విత్ ద రెగ్యులర్ అకాడమిక్ కోర్సెస్. ద రిమైనింగ్ టైమ్ దే ఆర్ వేస్టింగ్. ఆ వేస్టేజ్ కాకుండా ఇఫ్ దే యూటిలైజ్ ద టైమ్ ఇన్ ద ప్రాపర్ వే, అప్పుడు ఆటోమేటిక్గా దే ఆర్ లెర్నింగ్. వీటిల్లో నేను ఈ మధ్యన కొత్తగా ఏం చెప్తున్నానంటే, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత అంటే +2 అయిపోయిన తర్వాత అంటే 17 years ఆఫ్ ఏజ్ వచ్చిన తర్వాత, వెదర్ యు ఆర్ జాయినింగ్ ద కాలేజ్ ఆర్ నాట్ జాయినింగ్ ద కాలేజ్, అంటే నువ్వు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా కానీ, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా కానీ, లేదా ఇంకో ద్వారా కానీ మరి అది డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేస్తున్నా. ఎందుకంటే కొంతమంది డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేస్తారు బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. లేదా జాయినింగ్ ద కాలేజ్, వెదర్ ఇట్ ఈస్ ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, లా, నేమిట్, జాయిన్ అవుతున్నప్పుడు నేనేమంటానంటే పార్ట్ టైం జాబులు చేయమంటున్నాను. ఎర్న్ యువర్ ఓన్ అట్లీస్ట్ బ్రెడ్ అండ్ బటర్, ఎర్న్ అట్లీస్ట్ యువర్ కాలేజ్ ఫీ, ఎర్న్ అట్లీస్ట్ యువర్ వన్ పార్టీ మనీ. నువ్వు నీ బర్త్డేకి ఇచ్చే పార్టీని మీ అమ్మా నాన్న నుంచి డబ్బులు తీసుకోకుండా నువ్వు సంపాదించిన డబ్బులతో పార్టీ ఇవ్వు. మన మీద మన రెస్పాన్సిబిలిటీ ఒకటి, మన మీద మనకి రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది, మన మీద మనకి రెస్పెక్ట్ పెరుగుతుంది, మన మీద రెస్పెక్ట్ ఇతరులకు పెరుగుతుంది, మనీ వాల్యూ తెలుస్తుంది, లైఫ్ వాల్యూ తెలుస్తుంది. అప్పుడు నువ్వు పార్టీలు కూడా మానేస్తావు, మందు కొట్టడం మానేస్తావు. నీకు ఆ ఎర్నింగ్ అంతా ఎంత కష్టమో నీకు అర్థమవుతుంది. పేరెంట్స్ ఎంత కష్టపడుతుంటే యు ఆర్ ఎర్నింగ్ అనే విషయం అర్థమవుతుంది. వాడు ఎంత కష్టపడుతుంటే డబ్బులు తెస్తున్నారు కాబట్టి ఐ షుడ్ నాట్ వేస్ట్ మనీ అనేది అర్థమవుతుంది. వాల్యూ ఆఫ్ ఎవ్రీథింగ్, లైఫ్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, హెల్త్ కావచ్చు, మనీ కావచ్చు తెలుస్తుంది. అందులో ఈ మధ్యనే ప్రత్యేక కాలేజీలకు వెళ్తుంటే ఎర్నింగ్ చేయమంటున్నాను నేను. అది ఏదైనా కావచ్చు. డిపెండింగ్ ఆన్ సిట్యుయేషన్. ట్యూషన్స్ చెప్పడం కూడా ఎర్నింగే. ఆన్లైన్లో వాళ్ళు ఒక ట్యూషన్ చెప్తే కనుక నీకు నెలకి 10,000 వస్తాయి. ఒక సబ్జెక్టు లెర్న్ చేసుకుంటున్నావు. మీ కాలేజ్ అందరూ కలిపి ఒక స్టార్టప్ పెడితే కనుక ఎర్నింగ్ ఉంటుంది. టెక్నాలజీతో చేసుకోవచ్చు.
స్విగ్గీ జొమాటోలో కూడా జాయిన్ అవ్వచ్చు. నేను మాట్లాడుతుంది ఆల్ ద స్ట్రాటా ఆఫ్ ద సొసైటీ. ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్లో చాలా తక్కువ పేదరికంలో ఉండి ఒక చిన్న బండి మాత్రమే ఉండి హైదరాబాద్ వస్తే స్విగ్గీలో జాయిన్ అవ్వచ్చు. లేదు సార్ ఐఎమ్ హ్యావింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మోర్ అండ్ మోర్ అనుకుంటే కనుక దే కెన్ యూటిలైజ్ ద డిజిటల్ ప్లాట్ఫామ్స్ టు సే సంథింగ్ టు ద సొసైటీ. ఇవాళ అనేక మారింది కూడా. నేను ఎగ్జాంపుల్ చెప్తాను. మాల్దీవుల గురించి ఇప్పుడు ఇవాళ మనందరం మాట్లాడుకున్న సమయానికి యశస్విని, మాల్దీవులకు సంబంధించి ఒక ఇష్యూ జరుగుతోంది ఇండియన్ గవర్నమెంట్కి మాల్దీవులకి. నేను గమనించాను ఇవాళ ఉదయం నుంచి కనీసం కొన్ని ఛానల్స్ అంటే యూట్యూబర్స్ నేను మాట్లాడేది, కేవలం ఒక ఈ మాల్దీవుల మీద మాత్రమే వీడియోలు పెట్టారు. 3 నిమిషాలు 5 నిమిషాలు అలాగా లక్షల వ్యూస్ ఉన్నాయి. ఓపెన్గా చెబుతున్నాను, దెర్ ఈజ్ నో కంటెంట్ ఇన్ దట్ వీడియో. 5 మినిట్స్లో ఏం చెప్తాడు కంటెంట్లో, ఎంత అప్రోచ్ ఇస్తాడు. కానీ జనాలు ఏమవుతుందంటే ఇవాళ అనేకం తెలుసుకోవాలనే కోరిక కలుగుతాం. మాల్దీవులు అంటే ఏం తెలుసుకోవాలని, వీటి నిజంగా తెలుసుకునే వాళ్ళకు కూడా సీరియస్ కంటెంట్తో పని లేదు, లెర్నింగ్ కంటెంట్తో పని లేదు, బట్ నోయింగ్ సంథింగ్. ఇవాళ ఎంటర్టైన్మెంట్కి ఎలాగైతే వ్యూవర్షిప్ ఉంటుందో అంత కాకపోయినా, నేను నిన్న గుంటూరు కారం అనే సినిమాకు సంబంధించి ఒక ట్రైలర్ రిలీజ్ అయితే, టీజర్ రిలీజ్ అయితే 1 అవర్లో ఒక ఛానల్లో వాళ్ళ హాసిని హారిని అంటే దాని యొక్క ఏమంటుంది దాన్ని ఒరిజినల్ ఛానల్లో, ద ప్రొడ్యూసర్ ఛానల్లో ఆర్ బ్యానర్ ఛానల్లో 1 అవర్లో 25 lakhs చూశారు. 2.5 million వ్యూస్ ఉన్నాయి. నాకు తెలిసిన ఒక జర్నలిస్ట్ ఒక ఆవిడ యొక్క ఛానల్లో మాల్దీవ్ మీద పెడితే 2.5 lakhs చూశారు. 2.5 lakhs. అలాగే రామ మందిరంకి సంబంధించి అయోధ్యకి సంబంధించి జరుగుతోంది రేపు. దాని మీద మా ఫ్రెండ్ ఒక ఆయన యూట్యూబ్ ఛానల్లో పెడితే దానికి జస్ట్ 1 డేలో 10 lakhs చూశారు. రేవంత్ రెడ్డి అనే ఆయన సీఎం అయ్యారు అనే దాన్ని మా ఫ్రెండ్ ఒక ఆయన పెడితే 35 లక్షల మంది చూశారు. సో నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, అంటే ఒక కాలేజీలో ఉన్నావా నువ్వైతే యూట్యూబర్ అవ్వు, సరే నాన్ సెన్స్ అవుతావా సెన్స్ అవుతావు అనేది ఎవరి సంస్కారం, నేను దాని గురించి మాట్లాడలేదు. ఏమి దాని మీద ఒక లిప్స్టిక్ పెట్టుకుంటూ కూడా నువ్వు ఒక వీడియో పెట్టుకుంటే నేను అది ఒక 5-6 లక్షల మంది చూస్తారు 10 సెకండ్లలో. లిప్స్టిక్ అంతే ఏముండదు అందులో. అలా చేయమంటలేదు నేను. అదే నువ్వు కనుక అంటే ఎందుకని నువ్వు యూట్యూబర్ అవుతావా, బ్లాగ్స్ రాసుకుంటావా, ఫిల్మీ కంటెంట్ రాస్తావా, ఫిల్మ్ రివ్యూస్ చేస్తావా డిజిటల్ ఫార్మేట్లో. ఇవాళ అలా కాదనుకుంటే కనుక ఫిజికల్ ఫార్మేట్లోకి వెళ్ళినప్పుడు నేను ఒక స్విగ్గీలోనో జొమాటోలోనో పనిచేస్తానా, లేకపోతే ఒక బేకరీలోనో సబ్వేలోనో పనిచేస్తానా, ట్యూషన్ చెప్పుకుంటానా, ఆన్లైన్ ట్యూషన్సా ఆఫ్లైన్ ట్యూషన్సా, స్కిల్స్ కూడా. ఇప్పుడు మ్యూజిక్ వచ్చిన ఉదాహరణ, నీకు మ్యూజిక్ కనుక వారంలో 3 క్లాసులు చెప్తే సరిపోతుంది. సో ఇవాళ 17-18 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఇంకా అమ్మ నుంచి నాన్న నుంచి డబ్బులు తీసుకుంటున్నారంటే వాళ్ళు షేమ్ఫుల్ యాక్ట్. అందుకని మొత్తం అంతా సంపాదించుకోవడం అని అంటలేదు. కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ స్టడీస్, పుట్ ద ఎఫర్ట్స్ ఆన్ ద స్టడీస్. నేను మాట్లాడుతోంది ద వేస్టేజ్ ఆఫ్ టైంని ఎర్నింగ్ కోసం ఉపయోగిస్తే ఎర్నింగ్ వల్ల ఏమవుతుందంటే లెర్నింగ్ వస్తుంది. లెర్నింగ్ ఉన్నవాడికి బర్నింగ్ ఉంటుంది.